దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట కూడి వచ్చిన మీకు అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినము గత 2 దినముల నుండి కూడా 2 వారాలను మనము వాక్యం నేర్చుకున్నాం. దేవుడు అందరినీ గమనిస్తున్నాడు, చూస్తూ ఉన్నాడని, యథార్థవంతులను బలపరచడానికి, వారిని ఆశీర్వదించడానికి, వారి అంతరంగాన్ని చూసి క్రియలను బట్టి, వాళ్ళ నడవడికను బట్టి, నీతిని బట్టి న్యాయం తీర్చే దేవుడని, ప్రతిఫలం ఇచ్చే దేవుడని మరి మనం నేర్చుకున్నాం. అలాగే వివేకం కలిగి వెతుకువారు కలరేమని చూసి ఎవరెవరు వివేకంతో వెతుకుతూ ఉన్నారు వారిని ఆశీర్వదించి వారికి తను తాను ప్రత్యక్షపరుచుకొని వారిని ఎలాగ జీవించాడో కూడా మనం నేర్చుకున్నాం. ఈ దినం మరి యొక్క పాఠం ప్రభు వారు నేర్పించమని ప్రేరేపించగా నేను వచ్చాను. ఆదికాండం 16వ అధ్యాయం 7 నుండి 9 వరకు నేను చదువుతాను. మీరు శ్రద్ధగా వినండి. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు అరణ్యములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందున అది, నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోతున్నానను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. శారాయి దాసి అయిన హాగరు గురించిన ఇక్కడ ఈ వాక్యాలు మనం చదువుతున్నాం. దేవుడు ఎప్పుడైతే శారాయి దాసి అయిన హాగరు శారా దగ్గర నుండి, అబ్రహాము ఇంట నుండి పారిపోతుందో, దేవుడు ఆమెను కనుగొని షూరు అరణ్యములో ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. అసలు దేవాది దేవుడు ఈ శారా దాసి అయిన హాగరుతో మాట్లాడడం ఏంటి కారణం? అసలు ఈమెకి అర్హత ఉందా? దేవుడు ఈమెను సంధించి ఈమెతో మాట్లాడి ఈమెతో సంభాషించి ఈమెకు ఒక దిశ నిర్దేశం చేయడం అవసరమా? అంత ఆధిక్యత ఈమెకు ఉందా అంటే ఒకే ఒక ఆన్సరు, ఆమె శారా అలాగే అబ్రహాము ఇంట దాసిగా ఉన్నందుకే. అంతకంటే ఎక్కువ అర్హతలు కానీ అంతకంటే ఎక్కువ అవకాశాలు కానీ ఆమెకు లేవు. ఎందుకంటే ఐగుప్తీయురాలు, యెహోవా దేవుణ్ణి ఎరగని ఆమె. యెహోవా దేవుడు అంటే ఏంటో తెలియదు. కానీ ఏ రోజునైతే దాసిగా అబ్రహాము ఇంటికి వచ్చిందో ఆ రోజు నుండి కూడా ఆయనను కూర్చి వింటూ ఉండడం ఆమెకు తెలిసింది అనమాట. ఆమె నీవెవరివి అని అడగలేదు, సౌలు అడిగినట్టు. వెంటనే ఆయనకు సరిగ్గా సమాధానం చెప్పింది. అంటే యెహోవాను గూర్చి అబ్రహాము ఇంట ఉంటుంది గనక ఏ రోజున దాసిగా ఆమె ఇంటికి రాబడుతుందో ఆ రోజున నుంచి అక్కడ జరుగుతున్న దేవుని గూర్చినటువంటి ప్రార్థన, దేవుని ఆరాధించడం, దేవుని ప్రార్థించడం, దేవుని మొరపెట్టుకోవడం, దేవుని సన్నిధి సహవాసం అక్కడ ఉండడం ఆమెకు అది పరిచయమైనట్టుగా, ఆయనతో ఏ విశేషాలు లేకుండా, ఏం భయం లేకుండా చక్కగా ఒక పరిచయమైన వ్యక్తితో మాట్లాడినట్టుగా దేవుని దూతతో మాట్లాడడం మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఎట్లా సాధ్యమైంది ఇది అని అంటే మొదటి జవాబు ఏంటంటే అబ్రహాము ఇంట దాసిగా ఉండడం వలన. అబ్రహాము శారాలు దేవుణ్ణి కలిగి ఉండి ఆ కలిగి ఉన్న దేవుణ్ణి ఆరాధించడం వలన ఈమెకు ఆ యొక్క దేవాది దేవుని నామము, దేవుని గుర్చిన సత్య ఈమెకు పరిచయమైనట్లుగా మనం గ్రహించాలి. రెండవదిగా వీళ్ళు ఆరాధించడం, వీరు ఆ యొక్క ప్రాంతములో, ఆ ప్రదేశములో దేవుని కొరకు ప్రత్యేకంగా బ్రతకడం, మరి తద్వారా 14 మనమందరికీ పరిచయమే. ఎంట పుట్టి అలవరసబడిన 318 యోధులను తీసుకొని మరి లోతు చెరపట్టబడ్డాడని విని సొదొమ రాజులు అక్కడందరూ మరి చెరపట్టబడి మొత్తం అంత దూసుకుపోయారా సొదొమదే వీరికి వచ్చాయని చెప్పిన ఆ సమాచారం విని
తన తమ్ముణ్ణి తన కలిగిన సమస్తాన్ని విడిపించుటకు ఏ విధంగా అక్కడికి వెళ్ళాడు, ఆ రాజును ఎలా సంహరించి ఓడించి జయంతో మరలా తన తమ్ముణ్ణి తన కలిగినంత తీసుకుని వచ్చాడో, అక్కడికి వెళ్ళడానికి అబ్రహాం ఒక్కడే వెళ్ళలేదు. ఇంట పుట్టి యుద్ధమునకు అలవరచబడిన 318 మంది యోధులను తీసుకుని వెళ్ళాడు. అంటే అప్పటికే ఆ ఇంట ప్రభు అంగీకరించి ప్రభు నామమును బట్టి ప్రార్థిస్తూ ఈ కుటుంబముతో కూడా సహవాసం కలిగి ఈ కుటుంబము ద్వారా రక్షణలోనికి వచ్చిన దాదాపు 600 మంది ఆ ఇంట ఉన్నారు. ఓకే అని మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం. మరి ఈ సహవాసము ఆమె యెహోవా ఎవరు, ఆయన ఎలాంటి వాడో, ఎలాంటి శక్తి కలిగిన వాడో ఆమె అర్థం చేసుకోగలిగింది, ఎరిగి ఉంది. అందుకే ఏమాత్రం తడబాటు లేకుండా ఆయన మాట్లాడినప్పుడు ఆ దూత యెహోవా దూత అని గ్రహించి చక్కని సమాధానము, యథార్థమైన సమాధానం ఇచ్చినట్లుగా వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 14వ అధ్యాయం 7 నుండి 9 వరకు మీరు చదువుకుంటే యోబు గ్రంథములో నరకబడి చీకిపోయిన ముద్దు సహితము ఒక చెట్టు సహితము నీటి వాసన తగిలితే చాలు మళ్ళీ చిగురు పెడుతున్నారు. అలాంటి అన్యురాలైన ఏమీ ఎరగని ఒక ముద్దు లాంటి ఈమెకు ఈ సహవాసం వలన, ఈ యొక్క వాక్యము, ప్రార్థన, దైవకమైన సహవాసం ఏ ఇంటి అయితే ఉందో ఆ ఇంటిలో ఈమె పనిచేస్తూ నౌకరిగా, దాసిగా ఉన్నందువలన ఈమెకు కూడా కాస్త సువాసన అందుకుంది కనుక ఆమె యేసుని గుర్చిన కొత్తగా యెహోవా దేవుని గుర్చిన ఆ స్వరం కానీ, ఆ యొక్క అంటే ఆ పరిచయం కానీ, ఆయన మాట్లాడడం కానీ ఆమెకు కొత్తగా అనిపించలేదు. భయపడినట్లుగా మీరెవరు, నాతో మాట్లాడడం మీరు ఎవరు అని అడగడం కానీ ఏమీ చేయలేదు. అదే సౌలు అయితే దేవుడు దర్శిస్తే ప్రభువా నువ్వెవడవు అని అడిగాడు కదా. అలాగా కొంతమంది తెలియదుగా పరిచయం చేసుకునడానికి యెహోషువ అడిగాడు, ఎవరు ఖడ్గం చూసి వచ్చావు, దేవుని పక్షపడు నా పక్షపడు ఎవరు నువ్వని అడిగాడు కదా. ఇవేం అడగకుండానే ఈమె చక్కగా ఆయనకు సమాధానం ఇచ్చే స్థాయిలో ఈమె ఉంది. కేవలము ఇదంతా ఎట్లా సాధ్యమంటే పరిశుద్ధులతో, దైవజనులతో సహవాసం చేయటం వలన సాధ్యమయ్యింది. ఒక ఐగుప్తురాలయ్యింది, ఒక దాసి అయ్యుంటే అసలు ఎన్నిక లేని కుటుంబంలో ఉన్న ఈమెకు దేవుని దూత దర్శనం మాట్లాడితే ఆ స్వరం వింటే తడబాటు లేకుండా చక్కగా యథార్థంగా సమాధానం ఇచ్చినట్లుగా దేవుని వాక్యం ద్వారా మనము తెలుసుకుంటున్నాం. ఇది ఎలా సాధ్యం అంటే సహవాసం వలన కలిగే లాభం ఇది. సహవాసం కలిగే గొప్ప మరి సాధన ఇది. దీనివల్లే ఇది సాధ్యమవుతుంది అన్న జవాబు మనకు దొరుకుతూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఇంకా అబ్రహాం ఎలాంటి వాడు అనంటే ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు ఆ ప్రాంతంలో. ఏమని, రాజులను సంహారం చేసి వస్తుంటే శభాష్ అబ్రహాం, నువ్వు బయటికి పిలువబడ్డావు, నా కోసం నేను చూపించు దేశానికి నువ్వు వెంటనే బయటికి వచ్చావు. రావడమే కాదు, ఇంతమంది నీకు ఒక జనాంగముగా నువ్వు తయారు చేస్తున్నావు, రక్షిస్తున్నావు. నిజంగా మనం అందరం ఎక్కడున్నా పర్వాలేదండి, ఏ ప్రాంతంలో ఉన్నా పర్వాలేదు, ఏ అరణ్యంలో ఉన్నా పర్వాలేదు, ఏ నూతనమైన గ్రామాల్లో ఉన్నా పర్వాలేదు, కానీ నువ్వు రక్షణ పొందితే ఇతరులకు రక్షించాలి. అదే ధ్యేయం, మరొకటి ఇంకా లేనే లేదు. నేను అనేక సార్లు మీకు చెప్పాను అనుకుంటాను, మీ జ్ఞాపకం ఉందో లేదో మరొకసారి. మా తాతగారు అన్య కుటుంబంలో ఉండి రక్షణ పొందాడు. ఆయన రాజయోగ మతం ముందు విగ్రహారాధన చేసిన మనిషి, రాముడి ఇలవేల్పుగా కలిగినటువంటి ఆయన. అందులో ఆ యొక్క విగ్రహారాధనలో తనకు మరి ఆ భక్తి సాధన దానికి తనకు నచ్చక ఆ యొక్క అక్కడి నుండి మరి రాజయోగ మతంలోకి వచ్చారు. రాజయోగ మతం అంటే ఏంటంటే విగ్రహారాధన ఉండదు, ఆత్మారాధన ఉంటుంది. ఋగ్వేదమే వాళ్ళ ప్రామాణిక గ్రంథంగా ఉంటుంది. అందులో కొనసాగుతుండగా
ఒక రోజున ఒక చర్చి దగ్గర నుండి వినబడుతున్నటువంటి ఒక వాక్య సందేశం, ఆత్మ అయ్యున్న దేవుడే శరీరధారిగా మన మధ్యలో మరి నరావతారిగా వచ్చాడు. ఆ శరీరధారి అయి వచ్చిన నరావతారిగా వచ్చిన వాడే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ద్వారానే రక్షణ, ఆయన ద్వారానే మోక్షం అనే సందేశాన్ని ఒక చర్చిలో నుండి మైక్ ద్వారా వింటున్న ఆయనకు వెంటనే, అవునా, నేను కూడా ఆత్మారాధన చేస్తున్నానే, నేను చేస్తున్న ఆత్మారాధన అయిన ఆ దేవుడు, ఈ దేవుడు ఒకటేనా, నా గురువు గారిని అడిగి తెలుసుకుంటానని ఆయన వెళ్తున్న పని మానివేసి వెనకకొచ్చి గురువు గారిని అడిగితే ఆ గురువు గారు, అవును వెంకటరెడ్డి కరెక్ట్ నువ్వు చెప్తుంది, అందులోకి నువ్వు వెళ్ళు, అది ఆ మంచి మార్గమే, నీకు అర్థం, నువ్వు విన్నది నువ్వు తెలుసుకుంది కూడా కరెక్ట్, ఆ మార్గం మంచిది, నువ్వు అందులో నడవచ్చు అని చెప్పారు. అవునా, మంచిదా, అదే కరెక్టా? అయితే ఆ కరెక్ట్ మార్గంలో నడవడానికి నేను ఇప్పుడు నా మనస్సును నేను నిర్ణయించుకున్నాను, నేను విశ్వసిస్తున్నాను, మీరు చెప్పారు గనక మరి సరే మంచిది, మరి మీరెందుకండి అంత మంచి మార్గంలో నడవరు అని గురువు గారిని వెంటనే ప్రశ్నించాను. నేనంట ఎన్నో సంవత్సరాలకు రక్షణ స్వార్థ ప్రకటించాల్సిన అవసరం లేదు. నువ్వు రక్షించబడితే హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావు అని బైబిల్ చెప్తుంది. సోమా 10:8 నుంచి చదివి ఆ క్షణమే ఇంకొకరికి కూడా స్వార్థ ప్రకటించడానికి ఏ మాత్రం మోమాటం లేకుండా ఆ సత్యాన్ని ప్రకటించడానికి మా తాతగారు వెంటనే సిద్ధమయ్యాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, నువ్వు చూస్తున్నావు కదా ఎంతమంది శిష్యులు ఉన్నారు, వీళ్ళందరినీ ఇప్పటికిప్పుడు రావడం అంటే కుదరదు, వీళ్ళందరికీ నేను పంపించాక నేను కూడా వస్తాను, నేను నీ వెనకాల నువ్వు వెళ్ళు అన్నాడు. ఆయననే దేవుడు దీవించి ఎంతో గొప్పగా ఆశీర్వదించారు. ఆ యొక్క నిజరక్షకుడైన యేసుని మేము మా సంతానం, ఆయన సంతానం అంతా కూడా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించున్నారు ఆయన సంతానం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యుఎస్ఏలో, కెనడాలో, ఆస్ట్రేలియాలో ఏ దేశం అసలు లేని వాళ్ళు లేరు మా ఇంటి పేరుతో. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏ దేశంలో ఉన్నారు, భారతదేశంలో మరింత విస్తారంగా ఉన్నారు. కాబట్టి నేనంటాను, ఆయన ఒక్క రక్షణ పొందిన మరుక్షణమే ఆ రక్షణ స్వార్థ ఇంకొకరికి చెప్పడానికి ఒక్క క్షణం కూడా ఆయన ఆలోచించలేదు. కాబట్టి అలాగన ఈయన రక్షణ పొందితే బయటకు వచ్చి ఆ నువ్వు చూపించు దేశం అన్నాడు. ఆ పరదేశంలోకి వచ్చాడు, తండ్రి ఇంటిని స్వదేశం అన్ని వదిలిపెట్టి వచ్చాడు. వచ్చిన చోట తన సత్ప్రవర్తన, తను ఆరాధిస్తున్న దేవుని గురించి ప్రశ్నించిన ప్రతి వారికి, ప్రశ్నించకుండా ఉన్న వారికి కూడా తెలియజేస్తూనే ఉన్నాడు అన్నమాట. దేవుని స్తోత్రం. మా తాతగారు ఒక చర్చి కడుతుంటే ఆ కార్పెంటర్కి వచ్చి పనిచేస్తూ ఉండగా కట్టే వాళ్ళందరికీ సువార్త చెప్పడం ఆయన పక్క నిలబడి చెప్తుంటే వాళ్ళందరూ రక్షణ పొందారు. కార్పెంటర్కి చెప్తే కార్పెంటర్ రక్షణ పొంది ఆ గుడి ప్రతిష్ఠ అయిన తర్వాత ఫస్ట్ బ్యాప్టిజం తీసుకుంది వాళ్ళే. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం అంతేనండి, నువ్వు జీవించు, ఇద్దరిని జీవించేలా చేయమని చెప్తుంది లోకం కూడా అదే స్లోగన్ మాట్లాడుతుంది. కాబట్టి మనం బ్రతుకుతున్నాం, సజీవుడైన దేవుని ఎరిగి ఉన్నామంటే వెంటనే మనం ఇంకొకరికి ఆ వార్తను ప్రకటించడానికి, వారు ఆ స్థాయిలోకి, ఆ మార్గంలోకి రావడానికి ప్రయత్నించాలి. అది చాలా మంచి పద్ధతి అని మనం అర్థం చేసుకుంటున్నాం. అందుకనే ఈయన 400 దాదాపు 318 మంది యోధులే కాకుండా ఇంకా వాళ్ళ తాలూకా వాళ్ళందరూ కలిసి 600 దాకా ఉంటారని మనం అనుకున్నప్పుడు ఎంత మందిని రక్షించుకుంటూ ఉన్నా ఇతను చేసినటువంటి సాహస కార్యం, 5 రాజులు వస్తే యుద్ధానికి అందరినీ ఓడించి ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చి ఎక్కడికక్కడ విజయం సాధించి తమ్ముని చెరపట్టి తీసుకెళ్లిన వాళ్ళ నుండి విడిపించి ఆస్తితో సహా కుటుంబంతో సహా అప్పగించి జీవోత్సాహంతో వెళ్తున్న ఈయనను దేవుడు సంతోషించి మెల్కీసెదెక్ అనే పేరు మీద దిగి వచ్చి ఆయనను ఎదుర్కొని ఆశీర్వదించాడని మరి కింది వాక్యాల్లో మనం చదువుతాం 14వ అధ్యాయంలో. దేవునికి స్తోత్రం. అప్పుడు అన్నిటిలో 10% ఇచ్చాడంట. ఎవరు? అబ్రహాం. ఆయనేమో ద్రాక్షారసము రొట్టె ఇచ్చాడట. ఎంత ఘనం అండి, ఎంత అంటే ద్రాక్షారసం రొట్టెలో పాల్గొందేవాడు ఎవడు అని అంటే జయించిన వాడు, సమస్తమును జయించగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనగా
దశం భాగము ఎక్కడుంది? ఇది పాత నిబంధనలు, కొత్త నిబంధనలు ఎక్కడుంది అనడం. అసలు నీకు దశం భాగం అనేది ఆజ్ఞగా మారకముందే అబ్రహాం ఇచ్చేశారు. చాలా మందికి సత్యం బైబిల్ చదవరు, తెలవదు, వినరు, గ్రహించరు. సరే, ఇంకా ఏమన్నారు? ఇంకా అదాక దేవుడు ఆయనను దీవించి వెళ్ళిపోయినాక ఇంకా బయలుదేరి వస్తుంటే సొదొమరాజు అన్నాడు కదా, నువ్వు ఎంత గొప్ప కార్యం చేసి మాకు మా యొక్క సిగ్గును కప్పావు, మాకు విజయం చేకూర్చావు కదా అబ్రహాం, కాబట్టి నువ్వు మనుషులను మాకు అప్పగించు, నా మనుషులను నాకు చెరపట్టు తీసుకొచ్చేసావు, మళ్ళీ నాకు ఇచ్చేసి నువ్వు మొత్తం స్వాస్థ్యం అంతా నువ్వు తీసుకెళ్ళిపో, ఆస్తిని నువ్వే తీసుకెళ్ళంటే అక్కడ ఒక మాట అంటాడండి అబ్రహాం, ఎంత చక్కని, నీవే అబ్రహామును ధనవంతుడు, నేనే ధనవంతుడిగా చేసి నువ్వు చెప్పుకోకుండా పొందినట్లు ఒక్క చిల్లి గవ కూడా నాకు అక్కర్లేదు కదండి. ఏమంటాడు? నేను ఒక్క నూలు పోగైనను చెప్పుల వారైన నీ వాటిలో నేను తీసుకోను. దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను దీవించాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడే పెట్టాలి, నేనే తినాలన్నాడు, ఎప్పుడు చెడిపోడాడు. దేవునికి మహిమ కలుగును గాక అని చెప్పి నేను దేవుని పేరట, సర్వోన్నతుని దేవుని పేరట నేను ప్రమాణం చేస్తున్నాను. కష్టపడినటువంటి వీళ్ళకి వచ్చే భాగం ఏదైనా ఉంటది కదా, యుద్ధం చేస్తే యుద్ధంలో సామాన్ దగ్గర కాపులు ఉన్నాడు కూడా వాటా ఉంటుంది, అది ఉంటే ఇచ్చేయి, కానీ నాకు మాత్రం ఏమవుతు చెప్తాను. వీటన్నిటిని చూసి దేవుడు మరీ ఖుషి అయిపోయి 15వ అధ్యాయంలోని దర్శించి మాట్లాడి అతనికి ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానాన్ని ఇస్తానన్న వాగ్దానం ఇచ్చినట్లుగా దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. ఎంత చక్కని, ఎంత మంచి క్యారెక్టర్ కలిగిన, విశ్వాసం కలిగిన, దేవుడితో మాట్లాడగలుగుతున్న, దేవునితో సహవాసం చేయగలుగుతున్న ఈ ఎంట ఉంది కనుక ఈమె కూడా కాస్త కూస్తూ నీటి వాసన చేత నరకబడిన మొద్దు ఏ విధంగా చిగురు పెడుతుందో ఈ యొక్క అన్యురాలికి, ఐగుప్తిరాలికి కొంచెం విశ్వాసం వచ్చింది. దేవుడు ఎవరో తెలుసుకోగలిగింది. దేవుని స్వరం విని ఉలికి పడలేదు, మామూలుగా అన్నట్లుగా ఆమె సమాధానం ఇవ్వగలిగిందని, ఇది ఒక ఆశ్చర్యకరమైన సంగతి. ఇది ఎట్లా లభిస్తుంది అంటే దైవికమైన సహవాసం ద్వారానే లభిస్తుంది అన్న సత్యం ఇక్కడ మనము గ్రహించాల్సి ఉంది, నేర్చుకోవాల్సి ఉంది. దేవునికి స్తోత్రం. ఇంకా ఒక మాట హాగరు గురించి మనం నేర్చుకోవాలి. ఒక నీటి వాసన చేత నరకబడి చీకిపోయిన ముద్దు ఏ విధంగా చిగురు పెట్టగలుగుతుందో, ఈమె కూడా అసలు ఏమి ఎరగని ఐగుప్తురాలైన ఈమె ఈ దైవజనుల ఎంట ఉండడం వలన యెహోవా దేవుని ఎరిగిన దానిగా చక్కగా మాట్లాడగలుగుతుంది. ఆయనతో సహవాసం ఉన్నట్లుగానే, ఆయన ఎవరో, ఆయన ఎలాంటి వాడు గ్రహింపు ఉన్నట్లుగానే చక్కగా బిడియము లేకుండా ఆయనతో, ఆయన యొక్క శక్తిని ఎరిగినదై యథార్థమైన మనసుతో సమాధానం ఇస్తుంది. చూడండి, శారాయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి నేను పారిపోతున్నాను అని. వాస్తవం చెప్పిందా చెప్పలేదండి? వాస్తవమే చెప్పింది. అప్పుడు దేవుడు ఈమె కనువిప్పు కలిగించడాని కోసం ఆమెను ఏమని సంబోధించాడు అంటే, హాగరు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడి నుండి వెళ్తావు అనొచ్చు, కానీ అలా అనలే. ఆయన శారాయి దాసివైన హాగరు అని పిలిచాడు. ఆ పిలుపులో నీ స్థానం ఏంటి, నీ స్థాయి ఏంటి, నీ ప్రవర్తన ఏంటి అన్నది గుణపంలా మనసులో గుచ్చుకునేలాగా దేవుడు ఆమెకు అర్థమవుతుందని మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగునే. ఎందుకని? ఎప్పుడైతే ఈ శారాయి తీసుకుని తన యజమానుడికి భార్యగా ఇచ్చిందో, ఈమె గర్భవతి అయిందో, తన యజమానురాల ఈమె దృష్టికి నీచమైందంట. దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయ. చూసారా ఎంత మనస్సు ఎలా వచ్చేస్తుంది ఈమెకు? అప్పుడు ఈమె దాన్ని హింసించి ఎల్లగొట్టేసి, నేనే కదా నీకు ఇచ్చాను, నువ్వేంటి ఇలా ప్రవర్తిస్తున్నావు, నీ తారతమ్యాలు తెలియట్లేదా? అసలు ఎందుకు చేయాలండి ఇవన్నీ? దేవుని బిడ్డలు కదా వీళ్ళు, ఇంత గొప్పగా చెప్పుకున్నాం కదా, ఇలాంటి ఎందుకు చేశారండి అని ఏ క్రైస్తవులకైనా ఒక ఆలోచన వస్తుంది.
ఎందుకు చేశారంటే చెప్పనండి, అబ్రహాం తప్పాలి. దేవుడు కనబడుతూ మాట్లాడుతూ దర్శిస్తూ ఉండగా ఎప్పటికప్పుడు భార్యకు చెప్పకపోవడం అబ్రహాం తప్పే. నిజంగా 15 అధ్యాయంలో దేవుడు దర్శించి మాట్లాడిన సత్యాలు గనక మరి శారమ్మకు చెప్పి ఉంటే ఇలాంటి పని చేస్తుండేది కాదని శారా యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ముందు మనం ఇంకా నేర్చుకుంటే మీకు తెలుస్తుంది కదండి. అందుకనే దేవుడు ఆకాశ నక్షత్రాల వలె విస్తరింపజేస్తానని తన గుడారములోనికి దిగువచ్చి బయటికి తీసుకొని వచ్చి పైన చూపించి, మరి నేను నీకు ఇస్తాను సంతానాన్ని అంటే నమ్మటం కుదరట్లేదని గుడారములోకి దిగువచ్చి చేయి బట్టి బయటికి తీసుకొచ్చి ఆకాశ నక్షత్రాలు భూ విస్కరేణులను చూపించి ఎంతగా నేను ఆశీర్వదిస్తానని అబ్రహాంతో మాట్లాడితే అబ్రహాము నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది కదా. ఈ సత్యం మరి అబ్రహాం పంచుకొని ఉంటే ఈ పని చెయ్యదు ఆమె 16వ అధ్యాయంలో. ఓకే, అందుకనే మీరు గమనించాలి. ఇక్కడ ఈ తతంగం అంతా జరిగిన తర్వాత అబ్రహాము 16 చదివితే ఆ యొక్క ఇస్మాయిల్ పుట్టినప్పుడు అబ్రహాం వయస్సు ఎంతంటే 86 సంవత్సరాలు. ఓకే, 17 మొదటి వచనం మీరు చదవండి. ఏమనుంది అక్కడ? ఏమనుంది? అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై. చూసారా? అంటే ఎప్పుడైతే శారమ్మ ప్రపోజల్ ను స్వీకరించి ఒక్క మాట కూడా దేవుని యుద్ధ విచారించకుండా, ఏంటి నాకు నిన్ననే కదా ప్రభు నాతో దిగొచ్చి ఆయన వాక్యమై ఉన్న దేవుడు నా గుడారంలోకి దిగొచ్చి నాతోని మాట్లాడి నాకు కొంచెం అనుమానంగా ఉండి ఎలియాజరైనా నా వారసుడవుతాడని అనుకుంటుంటే, కాదు బాబు నేను నీకు చెప్పాను కదా, నీకు వాగ్దానం చేశాను కదా నేను సంతానం ఇస్తానని. నీవు ఎప్పుడైతే నా మాట విని నీ తండ్రి ఇంట నుండి నీ స్వజనము నుండి నువ్వు ఎప్పుడైతే కాలు బయటికి పెట్టి వచ్చేసావో అప్పుడే నేను నీకు చెప్పాను కదా నీవు ఆశీర్వదించబడతావని, నీ వలన అనేకలకు ఆశీర్వాదకరాన్ని నేను చేస్తానని అని చెప్పి ఇంకా నమ్మకం కుదరట్లేదా అని ఆయన గుడారములోకి దిగి వచ్చి చేయి పట్టుకొని బయటికి తీసుకొచ్చి ఆకాశ నక్షత్రాలు చూపించి భూమికరేణువులను చూపించి ఇంత గొప్పగా చెప్పితే, ఇంత గొప్ప మాట నువ్వు పంచుకోకుండా ఎలా ఉన్నావు? చెప్పకుండా ఎలా ఉన్నావు? చెప్పనందుకే కదా ఆ ప్రపోజల్ పెట్టింది. మరి దానికి నువ్వు ఒప్పేసుకున్నావేంటి? మర్చిపోయావా? అందుకని దేవుడు 13 సంవత్సరాలు మాట్లాడలేదండి, మరలా ప్రత్యక్షం అవ్వలేదు. ఏమండి, ఒక్కొక్కసారి దేవుడు ప్రత్యక్షంగా శిక్ష వేయకపోవచ్చు కానీ పరోక్షంగా శిక్షిస్తాడు. గ్రహింపు కలిగితే మనం ధన్యులం అవుతాం, లేకపోతే నష్టపోతాం. ఏం జరిగి ఉంటది? ఎందుకు దేవుని ప్రత్యక్షత నాకు కలగట్లే, ఏమై ఉంటది అని పరిస్థితి చూసుకుంటే, ఓహో నేను చేసిన తప్పే, ఇదే నేను చేసిన తప్పని అర్థమై పశ్చాత్తాపం ప్రార్థన చెయ్యగా 13 ఏళ్లకు దేవుడు ప్రత్యక్షమై ఇకనైనా నా సన్నిధిని నిర్దోషంగా నిందారహితంగా బతుకో, ఇదిగో నాకు నీకు ఒక నిబంధన పెడుతున్నాను, ఈ నిబంధన ప్రకారంగా నీవు నీ సంతానం జీవిస్తే నిత్యము నేను మిమ్మల్ని ఆశీర్వదించి ఈ నిబంధన ద్వారా నేను నిన్ను ప్రత్యేకపరుచుకుంటాను, ఆశీర్వదిస్తాను అని చెప్పాను. 17వ అధ్యాయంలో దేవుడు ఒక నిబంధన ఇచ్చాడు. 18వ అధ్యాయంలో ఎప్పుడైతే ఆ నిబంధన కట్టుబడి ఆ అన్యుడైన దాసి కుమారుడికి తన ఇంట ఉన్న వారందరికీ అత్యున్నత సంస్కార కార్యక్రమం జరిగించాడు. 18వ అధ్యాయంలో వెంటనే దిగొచ్చి సర్టన్ టైం చెప్పి దేవుడు మరి వాగ్దాన కుమారుడిని అనుగ్రహిస్తానని వాగ్దానం చేసి ఇచ్చినట్లుగా దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, నీవు శారాయి దాసివయ్యుండి నీవే స్థాయిలో ఉన్నావో నీకు అర్థం కాలేదా అని ఆమెకు గ్రహింపు కలుగునట్లుగా అలా సంబోధించి పిలిచి, ఎక్కడికి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, ఈమె కూడా యథార్థమైన మనసుతో, అయ్యా నా యజమానురాలే అనే, నేను కాదు యజమానిని, నేను కాదు ఏదో గొప్పదాన్ని, నేను ఎప్పటికీ దాసినే, నువ్వు చెప్పినట్లు నాకు గుర్తు చేశాం, థ్యాంక్స్ నాయనా,
నేను నా యజమానురాలి చేతికి నుండా ఆమె దగ్గర నుండి నేను పారిపోతున్నానయ్యా, వాస్తవం ఇది అని యథార్థంగా చెప్పింది. ఒప్పుకోలు యథార్థంగా నేను దాసినే, అవును నువ్వు అన్నట్టు నేను దాసిని. ఆమె నా యజమానురాలే, ఎప్పటికైనా నా యజమానురాలే అని. నేను ఎప్పటికైనా దాసినే. నేనే అవివేకంగా అజ్ఞానంగా ప్రవర్తించాను, నేను పారిపోతున్నానయ్యా, ఇది సంగతి అంటే నోరు మూసుకొని మళ్ళా నీ యజమానురాలు దగ్గరికి వెళ్ళి ఏమన్నారు, తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండు అన్నాడు. నువ్వేమైనా నువ్వు దాసివే, ఆమె చేతి కింద అణిగి ఉండాల్సిందే, నోరు మూసుకొని నువ్వు ఉండిపో అని పంపించింది కదండి. అంటే ఆమె తిరిగి వెళ్ళినట్లుగా దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఒక అన్యురాలైనా దాసి అయినా క్షణికములు గర్వం వస్తే, మరి బెల్లగొట్టబడితే, హింసిస్తే వెళ్ళిపోయినప్పుడు దేవుడు దర్శించి మరలా ఆమెకు జ్ఞానోదయం కలిగినట్టుగా ఒక మాట ద్వారానే, ఒక పిలుపు ద్వారానే, ఒక సంబోధన ద్వారానే ఆమె గ్రహించేసింది. చురుక్క గ్రహించి, అవునయ్యా నేను ఎప్పటికైనా దాసురాలి, ఆమె నా యజమానురాలయ్యా, నేను ఆమె యుద్ధ నుండి పారిపోతున్నానయ్యా అంటే నోరు మూసుకొని వెళ్ళి యజమానురాలు చేతి కింద అణిగి ఉండిపో. దేవుడికి మహిమ కలుగనుగా. హల్లెలూయా. నిజంగానయ్యా నేను అణిగే ఉంటాను, ఇంకా నేను తలెత్తుకోను, ఇంకా ఎత్తుగా మాట్లాడను అంతగా హృదయంలో నిర్ణయించుకొని 13వ వచనంలో మనకు ఒక సవాల్ విసురుతుంది. ఏమని? నన్ను చూసిన వారిని నేను చూశాను, దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇదొక సవాల్ మనకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటి అనంటే, ఈమె దాసురాలు అన్యురాలైనా సరే దేవుడు ఈమెను దర్శించి ఈమెతో మాట్లాడడం కారణం ఏంటి అంటే, ఈమె దాసిగా ఉండాలి, ఆ యజమానురాలు చేతి కింద అని ఉండాలి. ఆ విధంగా ఉండడానికి ఆమె ఆ ఇంటకి చేయబడింది. అవివేకంగా అజ్ఞానంగా ప్రవర్తించింది గనక దేవుడు ఆమెను జోక్యం చేసుకుని ఆమెకు దర్శించి ఆమెతో మాట్లాడి తిరిగి వెనక పంపించేశాడు కదా వాక్యం నేర్చుకుంటున్నాం. అందుకనే 21వ అధ్యాయంలో మరలా దేవుడు శారాను వాగ్దానం చేసినట్లుగా దర్శించి ఇస్సాకును అనుగ్రహించిన రోజున, ఇస్సాకుకు ఈయనకు చాలా తేడా ఉంది కదండి వయసులో, ఆ హింసించటం చూచింది శారా. మళ్ళా చూసి వెంటనే అబ్రహాంతో అన్నది, శారాను దాని మరి హాగరును దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టు, నా కుమారుడితో కలిసి వీడు ఉండడానికి అర్హుడు కాదు అని చెప్తే, ఆ మాట అబ్రహాం చాలా కష్టమైందంట. అయినా సరే ఏం చేస్తాడు, బాధపడుతూ ఉంటే వెంటనే దేవుడు జోక్యం చేసుకొని, నువ్వు అలా చేయడానికి ఏ మాత్రం నువ్వు బాధపడకు, ఈ దాసిని ఈ కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో నేను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహాం మిక్కిలి దుఃఖం కలిగి, అయితే దేవుడు వెంటనే దేవుడు జోక్యం చేసుకుంటున్నాడు. ఏం పర్వాలేదు, ఏం నువ్వు అలా బాధపడాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళగొట్టు, శారా చెప్పు ప్రతి మాట విను అన్నాడు. అక్కడ శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆ మాట వినము, ఇస్సాకు వలన అయినది నీ సంతానం అనబడదు. నువ్వు చాలా నిర్వాకం చేసావు కానీ మూసుకొని ఏం చెప్తే అప్పుడు చెప్పినట్టు విను, పంపించేసేయి అని ప్రభు కూడా శారమ్మ మాటను బలపరిచినట్లుగా, ఆమెకు సపోర్టివ్గా దేవుడే మాట్లాడినట్లుగా దేవుడి వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. నిజంగా నేను శారా క్యారెక్టర్ చాలా ధ్యానించి చాలా చోట్ల నేను వాక్యం ప్రకటించినప్పుడు నేను ఎప్పుడు చెప్తాను ఏమంటే, శారమ్మ అనవసరంగా ఎక్కడ మాట్లాడదు, ఎక్కడన్నా మాట్లాడిందంటే దానికి దేవుని ఆమోదం తప్పకుండా దొరుకుతుంది. మనం కూడా మాట్లాడితే దేవుడు గన శబాష్ అని మన పక్షంగా నిలబడే మాటలే మాట్లాడాలి, కానీ వ్యర్థమైన మాటలు మాట్లాడొద్దు అని అనేక సార్లు దేవుడు నా ద్వారా వాక్యం ప్రకటించినప్పుడు పలకబడిన మాట అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి
ఇక్కడ దేవుడు ఒక సంగతి మనకు చెప్పదలిచాడు. మన స్థానం ఏంటో, మన స్థాయి ఏంటో ఏడికి బ్రతకడం చాలా అవసరం. దేవుని స్తోత్రం. గర్వంగా ప్రవర్తించే వారిని, గర్వంగా నటించే వారిని ఆయన అనపశక్తుడు వాక్యంలో. మన మాటలు ఎప్పుడు కొద్దిగా ఉండాలి అని, మన స్థానం ఎరిగి స్థాయి ఎరిగి మనం బ్రతకాలి అని వాక్యంలో ఉంది. ఎందుకంటే ఆమెను దర్శించినంత, ఆమెకు గర్వఫలం ఇచ్చే దేవుడు ఇచ్చినంత మాత్రాన యజమానురాలు ఎలాగ తన దృష్టికి నీచమైనదైందండి? అదెంత తప్పైన సంగతి. కాబట్టి ఎప్పటికీ ఆమె స్థానానికి ఈమె చేరలేదు కనుక దేవుడు అది అర్థమయ్యేలాగా ఆమెనేమని సంబోధించాడు? శారాయి దాసివైన హాగరు అన్నాడు. అబ్రహాము ద్వారా గర్భవతి అయి ఉన్న ఈమెను దేవుడు ఏమని పిలిచాడు? వేరొకలాగా ఎక్కడ సంభాషణ సంబోధించలేదు, పిలవలేదు. ఏమని చక్కగా పిలుస్తున్నాడు? శారాయి దాసివైన హాగరు అన్నాడు. శారాదాసివైన హాగరు అనగానే ఏమంటుందండి? శారాయి దాసి. ఇంకా శారా పేరు మార్చబడలే. దేవుడు ఇంకా ఆమెకు ఆధిక్యత ఇంకా రాకముందుకే ఎంతో సపోర్టివ్ గా దేవుడు మాట్లాడుతున్నాడు మనం అర్థం చేస్తున్నాం. చాలా మనస్సు దేవునికి తెలుసు, ఆమె ప్రవర్తన దేవునికి తెలుసు. ఈ ఇంట ఈ సహవాసములు ఉండటం మూలాన్ని ఈ భాగ్యము మరి హాగరికి దక్కింది. దేవుడు దర్శించే భాగ్యం ఈ హాగరికి వీళ్ళ ఇంట్లో ఉండటం వలన ఏం ధన్యతో ఏం తెలుసుకుంది ఆమెకు గ్రహింపులోకి ఇంకా పూర్తిగా రాలేదు. ఎప్పుడైతే దేవుడు దర్శించాడు నిజంగా ఆమెకు గ్రహింపు వచ్చింది. అందుకే అరణ్యం కుమారుడు పుట్టాక పంపించేసి చూసారా, అప్పుడు అరణ్యములో కేక వేసి త్వరపెట్టిందంట. దేవుడు తిరిగి దర్శించి ఈ పిల్లవాడిని నేను విన్నాను ఇదిగో అని ఊటను చూపించి నీరు ఇచ్చి బ్రతికించినట్టుగా దేవుని వాక్యం. అందుకని ఆ అబ్రహామును బట్టి ఆ ఇష్మాయేల్ను కూడా నేను ఆశీర్వదిస్తానని ఒక మాట వాగ్దానం ఇచ్చినట్లుగా దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. దేవుడు నమ్మకస్తుడు, ప్రేమ గల్లవాడు, ఆయన దయగల్లవాడు. కాబట్టి తన బిడ్డలకి ఎప్పటికీ ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, వదిలిపెట్టని దేవుడు. కాబట్టి అబ్రహామును బట్టి అతన్ని ఆశీర్వదిస్తానన్నాడు. భూమి మీద ఇప్పటి వరకు అరబ్ కంట్రీస్ అందరిలో ఎంత రిచ్ గా ఉన్నారు మనకు తెలుసు. అయితే వాగ్దాన కుమారుడైన ఇస్సాకు వాళ్ళకేమో వాగ్దాన దేశం దొరికింది, వాళ్ళకేమో భూమి మీద కొన్ని దేశాలు దొరికినాయి అంతే. వాళ్ళు భూ సంబంధమైన ధనం గలవారు, సంపద గలవారే కానీ మనమైతే ఆధ్యాత్మికమైన మరి సంపద కలిగిన వారం అని వాళ్ళకంటే ఎన్నో రెట్లు ధన్యులకు. సరే, కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవుడు స్థాయి మరిచి ప్రవర్తిస్తున్న వారికి తమ స్థానం ఎరిగేలాగా తెలియచేస్తున్న మంచి దేవుడని మనం గుర్తిరగాలి. అంటే ఏ చిన్న పొరపాటు కూడా సహించడు, ఏ చిన్న పద్ధతి కూడా తప్పిపోతే ఆయనకు నచ్చదు. మనం ఎలా ఉండాలి అలాగే ఉండాలి. మన స్థానం మన స్థాయి మరచిపోయి ప్రవర్తిస్తే ఆయనకు అస్సలు నచ్చదని ఈ హాగరు విషయంలో మనకు అర్థమవుతుంది. ఈ హాగరుని ఎన్నిక చేసి దేవుడు మాట్లాడిన కారణం ఏంటి అంటే, ఈమె అబ్రహాము ఇంట ఉంది కనుకనే, ఆ నీటి వాసన చేతనే ఆ చిగురు పెట్టి ఆ ఒక ఎండిపోయిన మొద్దు కలిగిన ఆ భాగ్యం ఈ ఇంట ఉన్నందుకు, ఈ సహవాసములు ఉన్నందుకు దైవ దర్శనం అనే భాగ్యం ఈ హాగరుకు లభించింది. అయితే తన స్థితి ఏంటో, తన స్థాయి ఏంటో, ఆమె ఎక్కడ ఉండాలో, ఎలా ఉండాలో, ఎట్లుంటే మంచిదో గ్రహింపులోకి రావడానికి చక్కగా ఆమె పేరులోనే పిలవడంలోనే ఆమె గ్రహింపు కలుగునట్లుగా మరి ఎక్కువ సంభాషణ పొడిగించకుండా వేరే హాగరు అని పిలిచి నువ్వు దాసివని నీకు తెలవదా, నువ్వెందుకు పారిపోతున్నావు, నువ్వు దాసివే కదా, నువ్వు దాసిగానే వచ్చావు కదా, ఈ సంభాషణ పొడిగించలే దేవుడు. ఒక ముక్కలోనే ఆమె బతికేంటో, ఆమె స్థితి ఏంటో, స్థాయి ఏంటో అర్థమయ్యేలాగా దేవుడు పిలిచేశాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అంత సూటిగా మాట్లాడగలిగిన దేవుడు, అంత సూటిగా గ్రహింపు కలిగేలాగా మన ఎడల తన కృప చూపించే దేవుడు అని మనం గ్రహిస్తున్నాం ఈ సందర్భంగా. దేవుడికి మహిమ కలుగును గాక.
కాబట్టి ఈ వాక్యము సూటిగా మనతో మాట్లాడుతున్నప్పుడు ఒప్పుకోగలిగిన, సరి చేసుకోగలిగిన ఆ హృదయము ఒక దాసికి, అన్యురాలైన హాగరికే వచ్చినప్పుడు మనకు రాకపోతే వేస్ట్ మనం కదండి. అందుకని ఆమె వెంటనే ఏమంటుంది, అవునయ్యా, నా యజమానురాలి చేతికి దగ్గర నుండి నేను పారిపోతున్నానయ్యా. అవును, ఆమె ఎప్పటికెప్పటికీ నాకు యజమానురాలే, నేను ఆమె దాసినేనని ఆమె ఒప్పుకోలుతో చెప్పినట్లుగా వాక్యం మనకు తెలియజేస్తుంది. ఏమని? నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి నేను పారిపోతున్నాను. కరెక్ట్, అది సత్యం చెప్పిందన్నమాట. దేవుడు సత్యం చెప్పే వాళ్ళను, సత్యం ఒప్పుకునే వాళ్ళను, యథార్థ హృదయంతో మాట్లాడే వాళ్ళను ఆశీర్వదించే దేవుడు, వారిని దర్శించే దేవుడు అనే సంగతి మనం ఇక్కడ గ్రహిస్తూ ఉన్నాం. అలా చెప్పితే ప్రభు అన్నాడు, అయితే నీ యజమానురాలి యొద్దకు నువ్వు తిరిగి వెళ్ళు, ఆమె చేతి కింద ఘరానగా ప్రవర్తించుకు, అణిగి ఉండు అన్నాడు. నీకు కలిసి వచ్చినంత మాత్రాన, నీకు మేలు జరిగినంత మాత్రాన యజమానురాలు కాకుండా పోదామే. ఆమె ఎప్పటికీ నీకు యజమానురాలి. ఏమనుకుంటున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మనసులో ఏమని ఉద్దేశిస్తున్నావు? ఎందుకని దృష్టికి ఆమె నీచమైనదై ఎందుకలా మాట్లాడారు అని దేవుడు నిజంగా ఒక ముక్కలో ఆమెను గర్జించి ఆమె స్థితిని ఆమెకు తెలిపినట్లుగా దేవుని వాక్యం మనకు నేర్చుకుంది. ఎంత మంచి దేవుడు, ఎంత ప్రేమ గల దేవుడు. ఎన్నోసార్లు ఒక మాటతో మన స్థితిని మనకు జ్ఞాపకం చేస్తారు. మన యొక్క మరి దేవుని సన్నిధి నుండి దూరం అయిపోతున్న మన ప్రవర్తనను మనకు తెలియజేస్తాడు. దేవునికి సహవాసానికి దగ్గరగా ఉండే విధానాన్ని ఒక మాటతో మనకు నేర్పిస్తాడు. గ్రహింపు కలిగిన వాళ్ళంగా మనం లోబడితే, భయపడితే, ఆయన బలిష్టమైన చేతి కింద మనం దీన మనస్కులమే బ్రతుకుతే తగిన సమయం మందు మనల్ని ఆయన హెచ్చించు దేవుడని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవును స్వామి, నిజంగా నేను ఏంటండి, మీకు కూడా తెలియదా, నేను ఇప్పుడు అబ్రహాముకు భార్యనయ్యాను కదా, భార్యగా ఆమె ఇచ్చిందిగా, ఏంటి నన్ను దాసి అని సంబోధిస్తున్నారనిలే. నువ్వు ఎప్పటికైనా దాసివే, గుర్తు పెట్టుకో అని గద్దించినంతగా దేవుడు శారాయి దాసివైన హాగరు అని పిలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే తూర్పు నుండి అయినా, పడబడి నుండి అయినా మరి ఘనత కలగదు, హెచ్చింపు కలగదు. దేవుడే ఒకరిని హెచ్చించును, దేవుడే ఒకరిని తగ్గించును అని 75వ కీర్తనలో మరి వ్రాయబడి ఉంది. 75వ కీర్తన నేను చూస్తాను, చదువుతాను, చూడండి. మాట ఉంటుంది, తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయిన, అరణ్యము నుండి అయిన హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించు. దేవుడు హల్లెలూయా. కనుక దేవుడు హెచ్చించాలి, దేవుడు దీవించాలి, దేవుడు ఘనపరచాలి. అంతే తప్ప మనము ఒకడు రాస్తున్నాడంట, ఏమని, గోపాలకృష్ణ గారు అని రాస్తున్నట్ట పేరేంటండి అంటే గోపాలకృష్ణ గారు అని చెప్పారంట. మరి మనం ఏం పిలవాలండి? గోపాలకృష్ణ గారికి అని రాయాలి మనం ఏమని చెప్తే. గోపాలకృష్ణ గారు అంటే ఆయన పేరులోని గారు ఆయనే చెప్పుకుంటే మనం ఏం చేయాలి? మరి గోపాలకృష్ణ గారికి అని రాసినట్టు కొడుకున్నాం. ఏంటి ఇట్లా రాసినావు అంటే, నీ పేరు మరి అట్ట పెట్టుకున్నావు కదా నువ్వు. నేను అనాలి, నువ్వేంది అనుకుంటావు గారు అని. నేను అంటాగా నీకెందుకు? నువ్వే ముందు గారు అని పెట్టుకుంటే మరి నేను ఇంకేమనాలి మరి అన్నాడంట బుద్ధి కలిగినట్టుగా ఒక కవి. కాబట్టి ఎవరికి మనకి మనం హెచ్చించుకోక్కర్లే, ఆయన హెచ్చిస్తాడు. నీ చర్యను బట్టి, నీ యథార్థతను బట్టి, నీ విశ్వాసమును బట్టి, నీ సత్క్రియలను బట్టి తప్పకుండా దేవుడు మనల్ని హెచ్చించేవాడే. ఆయన తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సులయుండు అని వాక్యం మనకు నేర్పిస్తుంది. పేతురు 5:10 చదువుకుంటాం కదా. కాబట్టి 8లో మనం తగిన సమయం ఆయన మనం హెచ్చిస్తాడుగా, కంగారు పడాల్సిన అవసరం ఏమాత్రము లేదు అన్న సత్యం మనం ఎరగాలి. అయితే ఈమెకి గర్వం వచ్చేసింది, గరాన్ వచ్చేసింది. ఎప్పుడైతే గర్భవతి అయిందో అని తెలుసుకున్నది, వెంటనే ఆమె గర్వాన్ని అణచడానికి అన్నట్లుగా ఆమె
ఒక సంబోధనలోనే, పిలవడములోనే ఆమెకు అర్థమైపోయింది. సులుగ్గా అర్థం చేస్తుంది. అవునయ్యా, నేను నా యజమానురాలు చేతి కింద ఆమె దగ్గర నుండి నేను పారిపోతున్నా. ఆమె కూడా ఒప్పుకోలు చేసింది. నిజమే, షారాయి నా యజమానురాలి, నేను ఎప్పటికీ ఆమె దాసురాలనే అన్నారు. సత్యం ఎరిగి దేవుని ఎదుట యథార్థంగా మాట్లాడింది కనుక దేవుడు ఆమెను క్షమించి తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద నువ్వు అణిగి ఉండు అన్నాడు. తగిన సమయం వచ్చినప్పుడు ఆమెను హెచ్చించాడు. 21వ వచనంలో ఆమె మళ్ళా కనపడి దర్శించి దేవదూత ఆ దర్శనంలో మాట్లాడి ఏమని, ఆ నీరు తీసుకో, తాగు, నీ కుమారుడికి త్రాగించు అని చెప్పి నేను నీకు తోడై ఉంటాను అని చెప్పాడు. అలాగే నేను అతన్ని గొప్పవాడిని, నువ్వు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకునము, వారిని గొప్ప జనముగా చేసేది ఆమెతో అన్న. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని మనస్థితి ఎక్కడున్నా దేవునికి వైట్లో ఉంటారు. కొంతమంది ఇళ్లలో పనిచేస్తూ ఉంటారు, కొంతమంది చిన్న చిన్న జాబ్స్ చేస్తూ ఉంటారు, కొంతమంది వాళ్ళ చదువుకు వాళ్ళ సర్టిఫికెట్కి స్థాయి తగిన జాబులు దొరుకుతూ ఉంటాయి. నేనంటాను, నువ్వు క్రైస్తవురాలుగా దేశానికి వెళ్ళావా? దేవుని ఎదిగిన బిడ్డగా దేశానికి వెళ్ళావా? నేను వాళ్ళకి తిప్పి పంపిస్తాను. నువ్వుగా బతుకమ్మా, దేవుని బిడ్డగా నువ్వు బతుకు. ఎక్కడున్నా అక్కడ నువ్వు అణిగి నీకు సత్ప్రవర్తన కలిగి యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండు. ఆ యొక్క యాజమాన్యంతో దేవుడు మాట్లాడగల ఒక రోజున నీ మంచి స్థితిని చూసి దేవుడు అక్కడ నిన్ను హెచ్చిస్తాడు, ఉన్నత స్థానంలో ఆయన ఉంచుతాడు. నీకై నువ్వు ఉన్నత స్థానంలో ఉంచుకోవాలని వేరే దారులను తొక్కాల్సిన అవసరం లేదు, వేరే విధంగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. ఏ స్థితిలో ఉన్న ఆ స్థితిలోనే నువ్వు ప్రభుని గురించి సాక్ష్యం ఇస్తూ ప్రభు కోసం బ్రతకడం, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై బ్రతకడం నేర్చుకున్నావా, నువ్వు తప్పకుండా ఉన్నత స్థానంలో ఉంటావు. ఆ ప్రజల మధ్య అక్కడే మనకు దానియేలు గురించి మనకు తెలుసు, షడ్రక్ మెషక్ అబేద్నెగోల గురించి తెలుసు. వాళ్ళు దాసులుగా చెరపట్టబడి వెళ్ళిన బాలురు వాళ్ళు, కానీ వాళ్ళు ఎట్లా ఉన్నారో మనకు తెలుసు, ఎంత యథార్థంగా బ్రతికారో మనకు తెలుసు, ఎంత రోషం కలిగి బ్రతికారో మనకు తెలుసు, ఎంత దీనులై బ్రతికారో మనకు తెలుసు. మనకు తగిన సమయమందు ప్రభు వాళ్ళని హెచ్చించాడు, ఘనపరిచాడు, ఉన్నత స్థానంలో ఉంచాడు. ఈ యొక్క సాధనను కూడా ఎప్పుడైతే తన నిజ స్థితిని వెంటనే క్షణంలో గ్రహించగలిగిందో, నిజంగా వీళ్ళని బట్టి కదా నాకు దేవుడు ఇలా మాట్లాడడానికి అవకాశం, ఆ దేవాదేవుడి అల్పురాలను దాసిని నాతో మాట్లాడడం ఏంటంటే కేవలం వాళ్ళని బట్టే. ఎప్పటికీ నేను దాసురాలని, ఆమె ఎప్పటికీ నా యజమానురాలని నా నోటితో హృదయపూర్వకంగా ఒప్పుకోగలిగింది. స్పష్టంగా నా యజమానురాలు చేతి కింద నుండి ఆమె దగ్గర నుండి నేను పారిపోతున్నానని చక్కగా ఒప్పుకున్నందుకు దేవుడు అన్నాడు, సరే వెళ్ళి నీ యజమానురాలు దగ్గర నువ్వు అణిగి ఉండు అన్నాడు. ఎప్పుడు కూడా నీవు నీ మనస్సులో కూడా అలాంటి గర్వపు ఆలోచనలు రానివ్వకు, అలా ప్రవర్తించకు, నువ్వు అణిగి ఉండు అని చెప్పాడు. అందుకని ఆమె లోబడి వాపస్ వెళ్ళిపోతూ మనతో అప్పుడు ఇప్పుడు కూడా ఒక సవాలు వదిలి వెళ్ళింది ఆగరు. నన్ను చూచిన వారిని నేను చూచాను. చూడండి 13వ వచనం, అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలియనగా నన్ను చూచిన వాడిని నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతవరకు దేవునికి మరుగయ్యుందేది లేదని, దేవునికి సమస్తము తెలుసని, అగాధ కూపము పాతాళము ఆయనకు స్పష్టంగా కనబడుతుందని ఎన్నో విషయాలు గత 2-3 వారాల్లో మనము నేర్చుకున్నాం. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమని దేవుడు చూస్తున్నాడని, అంతరంగాలను పరిశీలిస్తున్నాడని మనం తెలుసుకున్నాం. అందుకే ఈ పూట దేవుడు చెప్తున్నాడు, అట్లా నిన్ను చూస్తున్న దేవుడు, నిన్ను గమనిస్తున్న దేవుని, నీ అంతరంగ స్థితిని ఎరిగిన దేవుని, నీ యొక్క రాకపోకలను గమనిస్తున్న దేవుణ్ణి, నీ ప్రయాణాలను, నీ అడుగుజాడలను, నీ సంచారములను లెక్కిస్తున్న దేవుణ్ణి చూడగలుగుతావా? ఆయన స్వరం వినగలుగుతావా? ఆ స్థాయి నీకుందా? అయ్యా నాకు ఆ స్థాయి ఇవ్వయ్యా. ఒక దాసురాలకి ఇచ్చావు కదా, ఆ యథార్థత నాకు ఇవ్వాలి.
అని మనం కూడా అడుగుదాం. ఆమె ఒక సవాలు విసురుతుంది. నేను ఒక అన్యురాలిని, ఒక దాసిగా, నేను ఒక దైవం ఎరిగినటువంటి యెహోవా దేవుని ఎరిగి స్వరం వినిన ఒక కుటుంబంలోనికి వచ్చినందుకే నాకు ఈ భాగ్యం దక్కితే, సహవాసములో నేను ఉంటున్నందుచేతనే నాకు ఈ భాగ్యం దక్కితే, అలాగే నా యథార్థ యొక్క మనస్సును బట్టి దేవుడు నన్ను ఆయన చూడగలిగిన స్థితి నాకు దక్కితే, మరి మీరు చూసారా, నిన్ను చూస్తున్న వాడిని నువ్వు చూడగలిగావా అని ఒక సవాలు మనకు హాగరు విసురుతున్నట్లుగా నాకు అనిపిస్తుంది. దయచేసి మనం అర్థం చేసుకున్నాం. ఆయన దర్శించు కాలాన్ని మనం ఎరుగుదాం. ఆయన మనలను చూస్తుంటే ఆయనను చూడగలిగిన అనుభవంలోనికి మనం వద్దాం. ఒక దాసిక భాగ్యం వచ్చిందే, నీటి వాసన మాత్రము చేత ఎండిపోయిన చీకిపోయిన మొద్దుకు ఏ విధంగా చిగురు వచ్చినట్లు వస్తుందో, అలాగా అన్యురాలు దాసి దేవుని ఎరగని బిడ్డ ఒక దైవజనుల ఇంట్లో ఉన్న మూలానని ఈ భాగ్యం ఆమెకు దక్కితే, ఆయన రక్తంలో కడగబడిన మనం, ఆయన యొక్క బిడ్డలమైన మనం, రక్షణ అనుభవంలో ఉంటున్న మనం, పరిశుద్ధాత్మను పొందుకున్న మనం, పొందుకోవాలని ఎరిగిన మనము, దానికి దిశగా అడుగులు వేస్తున్న మనము, మనలను గమనిస్తున్న వాడిని మనము చూడగలిగితే నిజంగా అంతకన్నా ధన్యం మరొకటి లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ దీనురాల్ని ఎన్నో సార్లు దేవుడు దర్శనంలో నాతో మాట్లాడాడు, ఎన్నో విషయాలు నాకు తెలియజేశాడు, ఎన్నో విషయాల గురించి హెచ్చరించాడు. పోయి తెలియచేయి అన్నాడు. స్వరము ద్వారా మాట్లాడిన, ప్రవచనము ద్వారా మాట్లాడిన సందర్భాలు ఎన్ని ఉన్నాయో, అలాగే దర్శనంలో కనపడి మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అది దేవునికి మహిమ కలుగునట్లుగా నేను చెప్తున్నాను. నా అతిశయం కొరకు, గొప్ప కొరకు చెప్పట్లేదు. అది ఇంకా చాలదు. ఆయన ఇంకా నా గదిలోకి దిగొచ్చి నన్ను దర్శిస్తే బాగుండు అని ఒక రోజున ఆయన నేను ప్రార్థన చేస్తున్నాను. స్పష్టంగా ఆ దర్శనంలో నేను ఆయన చూశాను. ఒక వ్యక్తిగానే ఉన్నట్లుగా నిలబడినట్టు మాట్లాడారు ఆయన. మేల్కున్న తర్వాత ఆ మాటలు, ఆ యొక్క ఆ స్వరము, అదంతా పోల్చుకొని కన్నీటి పర్యంతం అయ్యాడు. ప్రభు నన్ను ప్రేమించిన దగ్గరికి వచ్చి నాకు ఎంత చక్కగా ఈ సందేశం ఇచ్చాడే అని తర్వాత తల పూసుకుని చాలా ప్రభువు స్తుతించాడు. కనపరచా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చాలది అనుభవం. ఇంకా ఆయన్ని చూడవలసి అవంటుంది. నన్ను చూచిన వానిని నేను చూచాను. చూచుచున్న దేవుడవు నీవే అని పేరుతో తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టిన ఏలైనగా నన్ను చూచిన వాడిని నేను ఇక్కడ చూచి తిని కదా. అబ్బా ఎంత ధన్యత అండి. చూస్తున్నాడని గత 2-3 వారాలు మనం నేర్చుకుంటున్నాడు. మన అంతరంగాన్ని చూస్తున్నాడని, మన చర్యలు చూస్తున్నాడని, మన కూర్చుని కూడా చూస్తున్నాడని, మన హృదయాంతరంగాలు ఆయనకు తెలుసు, స్పష్టంగా కనబడుతుందని మన యథార్థ ప్రవర్తన ఆయన చూస్తున్నాడని తెలుసుకున్నాం. అలాగా మంచిది. ఇప్పుడు ఆగరిని దర్శించిన దేవుడు మనకు ఒక సవాలు ఆమె ద్వారా పెడుతున్నాడు. నన్ను చూస్తున్న వాడిని నేను చూశాను అని. మరి మనల్ని చూస్తున్న వాడిని మనం చూడగలుగుతున్నామా? గ్రహింపు కలిగి, ఆశ కలిగి ఆ స్థితిలోకి, ఆ స్థాయిలోకి మనం అందరము వద్దాం. అదే మన ముందున్న ప్రశ్న. దేవుడు మనకిస్తున్న ఒక ఉపదేశం. హాగరు కంటే నువ్వు ఎక్కువేనా? నా రక్తంలో కడగబడిన దానం, నా ఆజ్ఞలు పాటిస్తున్న దానం. కాబట్టి హాగరికి ఆ భాగ్యం నీకు దక్కదా? నువ్వు ఆశపడు, నువ్వు యథార్థంగా బతుకు, నువ్వు నీ స్థితిని ఎరిగి దేవుని సన్నిధిలో చేయించు, యథార్థమైన భక్తిని కొనసాగించు, తప్పకుండా నీకు ఆ భాగ్యం దక్కుతుంది అని ప్రభు మనతో మాట్లాడుతూ అభేమిస్తున్నాడు. అయ్యా అవునయ్యా, నన్ను చూచిన వాడిని నేను చూచి తిని అని హాగరులాగా నేను కూడా చెప్పగలగాలి.
ఆ కృప నాకు దయచేయమని మనం అందరము ప్రార్థన చేద్దాం. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.